ఆఘోర త్రులువల మధ్యలో వేలాడిన యేసయ్య వద్దకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే మోమును ఉమ్మివేయ మౌనమైనవే వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే మోమును ఉమ్మివేయ మౌనమైనవే దూషించి అపహాసించి హింసించిరా నిన్ను దూషించి అపహాసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమే యేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమే యేసయ్యా విలువైన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆఘోర కల్వరిలో త్రులువల మధ్యలో వేలాడిన యేసయ్యా నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసేన్ నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్ నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్ నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్ నీవు కార్చిన రక్తధారలే నా రక్షణ కాధారం నీవు కార్చిన రక్తధారలే నా రక్షణ కాధారం సిలువను చేరెను ఇరిగిన హృదయముతో సిలువను చేరెను విరిగిన హృదయముతో విలువైన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆఘోర కల్వరిలో త్రులువల మధ్యలో వేలాడిన యేసయ్యా త్రులువల మధ్యలో వేలాడిన యేసయ్యా హల్లెలూయా. ఏంటది చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం
సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. కష్టాలలో నష్టాలలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నీ యేసు నా స్నేహం. కష్టాలలో నష్టాలలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. హల్లెలూయా. 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 నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములకు దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. ఆ నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా పాపములన్నిటినీ క్షమించువాడు, నా దోషములన్నిటినీ పారదోలువాడు, నా పాపములన్నిటినీ క్షమించువాడు, నా దోషములన్నిటినీ పారదోలువాడు. పరమవైద్యుడు ప్రభు యేసుడు, పరిశుద్ధ నామమున సన్నతించుము. పరమవైద్యుడు ప్రభు యేసుడు, పరిశుద్ధ నామమున సన్నతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించాడు శ్రీయేసుడు. సమాధిలో నుండి నా ప్రాణమును
విమోసించాడు శ్రీయేసుడు. కరుణా కటాక్షములు నాకు కిరీటముగా ధరింపజేయును ప్రభుయేసుడు. కరుణా కటాక్షము నాకు కిరీటముగా ధరింపజేయును ప్రభుయేసుడు. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, మేలులతో నా ప్రాణం తుత్తుపరచువాడు, కృపతో నన్ను దీవించువాడు. మేలులతో నా ప్రాణం తుత్తుపరచువాడు, కృపతో నన్ను దీవించువాడు. మనసార నిన్నే స్తుతిందును, నా బ్రతుకంత నిన్నే సేవిందును. మనసార నిన్నే స్తుతిందును, నా బ్రతుకంత నిన్నే సేవిందును. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారికి ఒంట్లో బాగాక రాలేదండి, అందుకని దైవ సేవకులను పంపించి ఉన్నారు. అయితే కూటాన్ని నడిపించుకుందామండి. వాక్య భాగం చదువుకుందాం. ఈరోజు వాక్య భాగం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-10 వచనాలు శాస్త్రం గారు వచ్చి చదువుతారు. తర్వాత ప్రార్థన అవేరం గారు సిద్ధపడి ఉండాలి. తర్వాత సాక్ష్యానికి సిద్ధపడి ఉందని మనం చేస్తున్నాం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-10 వచనం. సహోదరులారా, ఒక్కడు ఏ తప్పిములతోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధములైన మీలో ప్రతివాడు తానును శోధించబడనేమో అని తన విషయంలోను చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలని ఒకని భారమును ఎక్కడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడని ఎవడైనను ఒట్టివాడియుండి తాను ఎన్నికనైన వాడినని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొని ప్రతి వాడును తాను చేయు పని పరీక్షించి చూచుకోవాలని, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టినే అతనికి అత్యాసపడునని కలుగును. ప్రతి వాడును తాను బరువు తానే భరించుకోవాలని కదా. వాక్యం ప్రదేశమును పొందినవాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలని మోసపోకుడి. దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు
ఏమిత్తుడో ఆ పంటనే కొయ్యును. ఎలాగనగా తన శరీర యచమును బట్టి విత్తివాడు తన శరీరం నుండి క్షయమును పంట కొయ్యును. ఆత్మను బట్టి విత్తినవాడు ఆత్మ నుండి నిత్యము జీవము పంట కొయ్యును. మనము మేలు చేసుడు యందు ఇసుకక యుందుము. మనము అలయక మేలు చేసేదమని తగిన కాలం యందు పంట కోయుదుము. కాబట్టి మనము సమయమున దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన ఎడలని మేలు చేసేది. పరిశుద్ధ వాక్యం నిర్మించు. వాక్యం చదివిన శాస్త్రం గారికి వందనాలండి. ప్రార్థన చేయవలసిందిగా వీరం గారిని మనం చేస్తున్నాం. సాక్ష్యం అండి. దేవుడికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారు వందనాలండి. సంఘం పెద్దలందరికీ వందనాలండి. మీ కూడిపులందరికీ మా వందనాలండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడండి. చాలా కష్టాలు పడ్డాము, శ్రమలు వచ్చేయండి. దేవుడే మాకు తొలగించారు. కానీ నేను కాలు తీసుకోవాలి వెళ్ళిపోయేదని చాలా వాసిపోయి నీరెట్టేసింది అన్నారండి. డాక్టర్ దగ్గరికి కాకినాడ హాస్పిటల్కి వెళ్తే, అమ్మ ఆత్మానం నువ్వు కూర్చుంటా నడుతూ ఉండాలన్నారు. అలా నడిచినా సరే అండి నాకు చాలా అడుగు తీసి అడిగేసినోడికి నీరు బరువైపోయి కాళ్ళు అస్సలు అడుగేయలేకపోయేదేనండి. మా ఆయన కూడా అటు ఆదివారం కూడా గుడికి వెళ్ళేదేనండి, అటు మీద వెళ్ళిపోయేదాన్ని. ఇంకా నేను అనుకున్నానండి ఎందుకు వచ్చిన బతుకు, దేవుడే కాపాడాలని నేను వాగ్దానం పెట్టుకున్నాను. ఈ 40 రోజు నేను మానకుండా గుడికి వస్తాను అని అనుకున్నానండి. అప్పటి నుంచి దేవుడు కూడా నాకు తేలిక అనిపించిందండి. నడుతున్నానండి. ఇంక నేను ఆటో మీద ఎక్కకుండా దేవుడి సన్నిధులకి ప్రతి ఆదివారం ఈ కూడుకులు కూడా పాలు పొందుతున్నాను. ఒక సంవత్సరం అయితే అండి అస్సలు గుడికి వెళ్ళేదాన్ని కదండి. నేను రాను, వెళ్ళిపోను, గుడికి వెళ్ళిపోయిందండి. అతను ఇంకా బాధపడి ఫోన్లో వెళ్తానని అనేవారండి. అలాగే నేను నా కష్టాలు వచ్చినప్పుడు అందరూ ఆదుకునేవారండి. కొన్నాపురం చేయించినప్పుడు పాపం కమలా గారు, కప్పనంద గారు, మా ఆడబడుచు అందరూ సహాయం చేశారండి. ఒక రాత్రి ఉండాలంటే భయం వేసేదండి. పాపం ఆవిడే మాకు ఒక దేవుళ్ళలాగా ఇద్దరు వచ్చి కాపాడ్డారండి. మా ఆడబడుచు కూడా ఉందండి. ఇంటికి వచ్చినప్పటికి బాగానే చేసుకుని మా కోళ్ళ కూడా చేసేదండి. మాకు పనిపాట్లో కూడా మా కోళ్ళు బాగానే చేస్తుంది పని. అలాగే మా దేవుడు వందనాలండి. మీ అందరికీ వందనాలను ప్రార్థన చేసినందుకు. అలా మా కుటుంబం కోసం, మా అజ్జాన్ కోసం, మా మధ్యగాళ్ళ కోసం, మా ఆడపడుచు కొడుకులు, లైన్కి వెళ్ళి బిడ్డలందరికీ వందనాలండి. వాళ్ళకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలాగా అయ్యగారికి వందనాలండి. మరి అక్కడి నుంచి వస్తున్నారంటే నించుని వాక్యం చెప్తున్నారంటే ధైర్యం దేవుడు నడిపిస్తున్నారండి. ప్రతి రోజు వచ్చి చేస్తున్నారంటే 5 నిమిషాల నించోలేకపోతున్నాము. ఆయన దేవుడు మాట్లాడుతున్నాడా, మాతో మాట్లాడడాన్ని నాకు ఒకసారి పట్టుదలగా ఉండేదండి. వంట చేసినప్పటికే కుర్చీలో పడిపోయేదాన్ని, అస్సలే చేయలేకపోయేదాన్ని. ఏ పనిని నేను బట్టలు ఉతుక్కుందామన్నా కుర్చీని లేగలేకపోయేదాన్ని. అప్పుడు అనుకున్నానండి, దేవుడు నేను బతికినా నీకోసమే, చనిపోయినా నీకోసమే, నాకు నడిపించమని అడుగుతున్నాను. ప్రతిరోజు నేను ఈ 40 రోజులు వచ్చేలాగా సహాయం చెప్పి మీ అందరూ ప్రార్థన పెట్టండి అని కోరుకుంటున్నానండి. మా అజ్జను కూడా ఒక అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చమని. దేవుడు ఇంతవరకు నేను కట్టుకొని అనుకున్నానండి. ఒకప్పుడు తాటి కొంపలో ఉండేదని ఎంతో బాధపడేదానండి నేను. అప్పుడు చిన్న ఒక అంతస్తు ఇచ్చారు, మళ్ళీ దేవుడు మాకు ఇంత అంతస్తు ఇచ్చాడు. అందుకే అప్పుడు మా అజ్జన కోసం, మా కుటుంబం కోసం, మా మధ్యగాళ్ళ కోసం అందరూ ప్రార్థన పెట్టమని ఈ చిన్న సాక్షి దీవించారు. ముఖ్యంగా ఆశగారి కోసం ప్రార్థించాను. వందనాలండి. ఎందుకంటే కుర్రోళ్ళు అందరూ బాగానే పోగేస్తున్నారు. మరి ఇంత జనం
ఎప్పుడు పోగేయలేదు పాపం బాగానే ఆ కుర్రోడు వల్ల అందరూ వస్తున్నారండి. అందుకని ఆశగారు కూడా వందనాలు మంచి భారీ వచ్చేలాగా మీ ప్రార్థన పెట్టమని. చాలా వందనాలండి. సరే సాక్షి నిమిత్తం ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా మోకరిల్లినట్టయితే ప్రార్థన చేద్దాం. వీరమ్మ గారు ప్రార్థన చేయాలి. లేకపోతే కనుక ఎవరొకరు వచ్చి ప్రార్థనలో నడిపించండి. అందరూ మోకరిల్లాలండి. ప్రార్థన అనగారు ఏం చేయాలి? మనం మోకరిల్లాలి, ప్రార్థన చేసుకుందాం. ఎదరికొచ్చి ప్రార్థన చేయనమ్మా. అలాగే మన పాస్టర్ గారికి ఒంట్లో బాగాలేదండి. పాస్టర్ గారి బాబుకి ఒంట్లో బాగాలేదు. ఆల్రెడీ నిన్న అలాగే వచ్చారు కాబట్టి అందుకనే రాలేకపోయారు. తెలుసు కదా పాస్టర్ గారి కోసం ఎంత బాధలు ఉన్నా సరే వచ్చేస్తారు. ఆయన కొంచెం బాగాలేదు కాబట్టి వారి కుటుంబం కోసం, వారి నాన్నగారికి, వారి కుటుంబం అందరికీ కూడా బాగాలేదు కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. తెచ్చుకుందామండి. అత్యంత ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన ప్రతి దినము తండ్రి ఈ శ్రమల యొక్క ధ్యానాన్ని ప్రభువా ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి, అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు. దేవానికి స్తోత్రములు ప్రభువా. మరి ప్రతి రాత్రి నీ దాసులు మానక వచ్చేవారు తండ్రి. మరి దైవజనులకి బలహీనతగా ఉంది ప్రభు అని చెప్పి మరొక దైవజనులు మా మధ్యకి పంపించారు. అందుని బట్టి నీకు వందనాలు. మాట్లాడే దేవుడవు నీవు నాయన, నీకు స్తోత్రములు నా ప్రభు. ఇదిగో ఇంతవరకు నాయన పాటల్లో ఉన్నారు, సాక్ష్యంలో మీరు ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి. నిజమే ప్రభా, నీ సన్నిధానానికి రావాలంటే ఎంతో ప్రభు ఆవేశంతో, బాధతో, శరీరం యొక్క బలహీనతతో నడవలేని పరిస్థితిలో ఉన్న ప్రభా అక్కను మరలా ప్రేమించి ప్రతి ఇంటి దగ్గరికి రావడానికి నీ కృపను దయచేసావు తండ్రి. ఎక్కడ మేడ మీద ఉన్నప్పటికైనా చక్కగా పైకెక్కి నీ వాక్యాన్ని విని వస్తున్నారు ప్రభా. నాయన మరి బావగారిని బట్టి, అక్కను బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన ప్రభా కుమారుడు అర్జున్ బట్టి, తనకిచ్చిన భార్యను బట్టి, ఇద్దరు బిడ్డలు బట్టి నీకు వందనాలు ప్రభా. పెద్ద కుమార్తెను బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి, భర్తను బట్టి నీకు వందనాలు. అలాగే చిన్న కుమార్తె, తన భర్త, తన పిల్లలు ప్రభా హైదరాబాద్లో ఉంటున్నారు తండ్రి. ఆ బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యో ఇదిగో నా మరిది గారులు ఉన్నారు, నా కుమారుడు ఉన్నాడు దూర ప్రాంతము ప్రభా. నాయన ఫైనల్స్ విషయంలో వెళ్తున్నారు. రాకపోకల్లో ప్రభా దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన అవసరతలు కోరారు తండ్రి. నీ కృపను ఆ కుటుంబం పైన ఉంచండి. నిజమే ఒకనొక దినాన్న ప్రభా తాటేకు పాకలో ఇలా దూరి లోపలికి వెళ్ళి వచ్చి తండ్రి. అటువంటి తాటేకు పాకన ప్రభు గృహాన్ని తీసివేసి ఎంత ప్రభు అత్యధికముగా నువ్వు చేసిన గృహము కానీ వందనాలు. ఒక అంతస్తు కాదు, 2 అంతస్తులు కాదు, ఇదిగో 3 అంతస్తులు మమ్మల్ని కూడుకుని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తానని సెలవిచ్చావు. వారిని నేను ఆస్తికి కర్తలుగా ఉంచుతానన్నావు ప్రభువా. నీ కృపా కాపుదల ఈ కుటుంబం పైన ఉంచమని దేవా ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూడికను ప్రభువా నువ్వు నాయన వ్యర్థముగా పోవు తండ్రి. నీ పాదధూళి దులిపి వెళ్ళిచే ప్రభువా. ఒకనొక దినాన పాదధూళి సాక్ష్యం చెప్తుందని సెలవిచ్చావు తండ్రి. నీ కృపను దయచేయమని ఇదిగో నీ దాసులు ఇప్పుడు ఏమైతే నీ వర్తమానం మాకు చెప్పినట్టున్నారో ప్రభువా, చెప్పిన ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకొని నాయన వినగలిగిన మనసు, గ్రహించుకునే చెవులు మాకు దయచేసి, వినే చెవులు నాయన గ్రహించుకునే మనసును మాకు ఇచ్చి నీ కృపా కనికరముల మా ఎడల నుంచి మహిమ పొందమని ఇగో నీ దాసులను మానవుల స్వరం మరుగుపరిచి నీ దైవ స్వరంతో మాట్లాడి మహిమ పొందమని మేమందరం నీ వాక్యం కొరకు ఎదురు చూసి ప్రభు నీ వాక్యం రీతిగా మేమందరం ధ్యానించుకుని భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని దీవించి ఆశీర్వదించమని ప్రార్థనకు ప్రతిఫలమున జవాబునిమ్మని మా ప్రభువని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. విలువైన సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్దామండి. దైవజనులు వచ్చి ఉన్నారు, మరి క్లాప్స్ కొడదామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వందనాలు చెప్పాను నేను.
మంచిది. మరి మొదటగా ఈ అవకాశం కల్పించిన మనందరి సృష్టికర్త అయిన పరమ తండ్రికి, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి ఈ అవకాశం కల్పించిన మరి గృహ నిర్వాహకులకు, మరి కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభు పేట వందనాలు. వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య నిమిత్తము వాక్యంలోకి వెళ్దాం. ప్రియులారా, అందరూ తల్ల ఉంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, జీవమగలిన దేవ, నిత్యుడుగు తండ్రి, బలమైన దేవ, ఈ భూమి యందు సర్వ సృష్టిని స్థాపించినవాడా, నీ జ్ఞానముతో ఆకాశమును స్థాపించినవాడా, నీ వివేకముతో భూమిని నిర్మించినవాడా, సర్వ మానవులకి రక్షకుడా, సర్వ సృష్టికి ఆది